So good morning all. Last class lo very important task adi. How to push the Docker image from the local machine into the Amazon ECR. ఎలా సెటప్ చేయాలి, దానికి ప్రీ రిక్వెసైట్ ఏంటి అనేది చూసాం. ఓకేనా? సో ఒకసారి చూద్దాము. డాకర్ ఇమేజ్ ఓకేనా? సో ఈ డాకర్ ఇమేజ్ని మనం ఓన్గా అయితే క్రియేట్ చేయలేదు. సో ఎవరో క్రియేట్ చేసిన ఇమేజ్ని మనం పుల్ చేసుకున్నాం. ఓకేనా? ఎక్కడి నుంచి పుల్ చేసుకున్నాము అంటే డాకర్ హబ్ నుంచి పుల్ చేసుకున్నాము ఇమేజ్ని. డాకర్ హబ్. సో డాకర్ హబ్ నుంచి ఒక ఇమేజ్ని మనం పుల్ చేసుకుని, ఓకేనా, పుల్ చేసుకుని దాన్ని మనం యూస్ చేసుకున్నాము. సో దీన్ని డాకర్ పుల్ అని, ఓకేనా. ఇది వన్ ఆఫ్ ది వే. నెక్స్ట్ ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఓన్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి. ఓన్గా ఒక ఇమేజ్ని క్రియేట్ చేసి ఆ ఇమేజ్ని రన్ చేయాలి. సో దానికోసం మనం ఇందులో యూజ్ చేసే కాన్సెప్ట్ ఏంటంటే డాకర్ ఫైల్ అనమాట. డాకర్ ఫైల్ వన్ ఆఫ్ ది సర్వీస్. డాకర్ ఫైల్ ఈజ్ ద సర్వీస్ అనమాట. సో విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజెస్. సో డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి అంటే ఓన్ డాకర్ ఇమేజెస్ని క్రియేట్ చేయాలంటే డాకర్ ఫైల్ యూజ్ చేస్తాము. ఎవడో ఇమేజ్ని మనం యూజ్ చేసుకోవాలంటేమో డాకర్ పుల్ యూజ్ చేస్తాము. ఓకేనా? అయితే ఈ డాకర్ ఫైల్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలంటే మనం డాకర్ బిల్డ్ అనే కమాండ్ ఉంటుంది. డాకర్ బిల్డ్ అనే కమాండ్ యూజ్ చేసి మనం క్రియేట్ చేస్తాం. తర్వాత ఏం చేయాలి? ఈ డాకర్ ఇమేజ్ని డాకర్ కంటైనర్ కింద రన్ చేస్తాము. డాకర్ కంటైనర్. సో కంటైనర్ కింద రన్ చేయాలి అంటే ఏ కమాండ్ యూజ్ చేస్తాము? ఏ కమాండ్ యూజ్ చేయాలి? రన్ కమాండ్ యూజ్ చేస్తాం. డాకర్ రన్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఇది కంటైనర్. సో ఈ కంటైనర్ని యాక్సెస్ చేస్తే ఈ డాకర్ ఫైల్లో ఏముందో ఏంటో మనకు తెలిసిపోతుంది. సో బేసిక్గా డాకర్ ఫైల్ ఈజ్ ఎ టెక్స్ట్ ఫైల్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజ్. ఓకేనా? సో డాకర్ ఇమేజెస్ని క్రియేట్ చేయడానికి డాకర్ ఫైల్ యూజ్ చేస్తాము. డాకర్ ఫైల్ ఈజ్ ఏ నార్మల్ టెక్స్ట్ ఫైల్. అయితే ఆ డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి టెక్స్ట్ ఫైల్లో డాకర్ ఫైల్ కమాండ్స్ అనేవి ఉంటాయి. అంటే డాకర్ ఫైల్ కమాండ్స్ డాకర్ ఫైల్లో ఇన్సర్ట్ చేసి ఆ డాకర్ ఫైల్ ద్వారా మనం డాకర్ ఇమేజ్ని బిల్డ్ చేస్తాం. అంటే కొన్ని సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈజీ వే అనమాట. ఓకేనా? అది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ డాకర్ ఫైల్ అనేది దేనికి యూజ్ చేస్తారంటే ఒక సింగిల్ కంటైనర్ అప్లికేషన్ని రన్ చేయడానికి మాత్రమే డాకర్ ఫైల్ యూజ్ చేస్తారు. అంటే ఒక సింగిల్ అప్లికేషన్ అనుకోండి, కానీ రియల్ టైంలో మీకు సింగిల్ అప్లికేషన్స్ ఉంటాయా? అంటే సింగిల్ టైర్ అప్లికేషన్స్ ఉంటాయా? మల్టిపుల్ టైర్స్ కదా, 3 టైర్ అప్లికేషన్స్ కదా ఉండేది. ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, డేటాబేస్ ఉంటుంది. ఇప్పుడు మరి ఆ 3 కాంపోనెంట్స్ ఉన్నాయి కదా, 3 లేయర్స్ ఉన్నాయి. 3 లేయర్స్కి 3 డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి. 3 లేయర్స్కి 3 డాకర్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి. అలాగే 3 డాకర్ కంటైనర్స్ క్రియేట్ చేయాలి. పాయింట్ అర్థమైందా? ఫర్ సపోజ్ నా దగ్గర ఒక ఈకామర్స్ అప్లికేషన్ ఉంది. ఈకామర్స్ అప్లికేషన్ వాడు కొన్ని ప్రాజెక్ట్స్ని రెడీ చేశాడు. ఒక 4 ప్రాజెక్ట్స్ అన్నాడు. ఈ 4 ప్రాజెక్ట్స్లో ఇదేంటిది? ఫోన్ సర్వీస్ అనుకోండి. ఫోను, ఇదేమో యాక్సెసరీస్, ఫోన్స్, వ్యాలెట్స్, ఓకేనా, బెల్ట్స్, అలాగే షూస్ అని పెట్టాను. ఇవి 4 ప్రాజెక్ట్స్. ఇప్పుడు ఈకామర్స్ అప్లికేషన్ మీరు యాక్సెస్ చేస్తాం అనుకోండి. యాక్సెస్ చేసి ఫోన్స్ మీద క్లిక్ చేస్తే అవైలబుల్ ఫోన్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. వాటి రేట్ ఎంత,
మొత్తం స్పెసిఫికేషన్స్ అనేవి, ఆ స్పెసిఫికేషన్స్ అన్నీ ఎక్కడ ఉంటాయి? ఈ ఫోన్ ప్రాజెక్ట్కి సపరేట్గా ఒక డేటాబేస్ ఉంటుంది. ఫోన్ డేటాబేసు, వ్యాలెట్ డేటాబేసు, బెల్ట్ డేటాబేసు, షూస్ డేటాబేసు. ఓకేనా? మరి ఈ ఫోన్స్ అంటే ఈ ఫోన్ అంటే కస్టమర్ అనే ఫోన్ మీద క్లిక్ చేయగానే ఈ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ రావాలి అంటే లాజిక్స్ కావాలి, అవునా? సో లాజిక్స్ కావాలంటే మళ్ళీ బ్యాక్ ఎండ్ లాజిక్స్ పైథానో, జావానో ఇవి యూజ్ చేస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇదంతా కూడా ఒక అప్లికేషన్ అండి. ఇదొక అప్లికేషను, ఇదొక అప్లికేషను, ఇదొక అప్లికేషను, ఇదొక అప్లికేషన్. ఇవన్నీ కూడా దేనికి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి? ఈ కామర్స్ వెబ్సైట్కి ఇంటిగ్రేట్ అయి ఉంటాయి. నేను 4 చెప్పాను, కానీ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ అనేవి ఉంటాయి. ప్రతి సర్వీస్కి డేటాబేస్ ఉంటుంది. ప్రతి సర్వీస్ యొక్క డేటాబేస్లో ఆ సర్వీస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఈ ఫోన్ సర్వీస్కి నాకు ఈ ఫోన్ సర్వీస్ని నేను లాంచ్ చేయాలి. ఈ ఫోన్ సర్వీస్ని లాంచ్ చేయాలి. సో ఈ ఫోన్ సర్వీస్ని లాంచ్ చేయాలి అంటే ఏం చేయాలి? దీనికి ఒక ఇమేజ్ని క్రియేట్ చేయాలి, డాకర్ ఇమేజ్ని. అలాగే డేటాబేస్కి ఒక డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయాలి. అలాగే దీనికి ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి, దీనికి ఒక కంటైనర్ క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు డాకర్ బిల్డ్ అంటే దీనికి ఒక డాకర్ ఫైల్ రాస్తారు, దీనికి ఒక డాకర్ ఫైల్ రాస్తారు. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? దీనికి ఒక డాకర్ ఫైల్, దీనికి ఒక డాకర్ ఫైల్. అంటే ఈ డాకర్ ఫైల్ యూజ్ చేసి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తారు, కంటైనర్ క్రియేట్ చేస్తారు. ఈ డేటాబేస్ డాకర్ ఫైల్ యూజ్ చేసి ఇమేజ్ క్రియేట్ చేస్తారు, కంటైనర్ క్రియేట్ చేస్తారు. ఓకేనా? అంటే ఇక్కడ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే డాకర్ బిల్డ్ -t ఇమేజ్ నేమ్, ఇక్కడ డాకర్ రన్ -it ఇమేజ్ నేమ్ ఇస్తే కంటైనర్ క్రియేట్ అవుతుంది. అంటే ఒక కమాండ్ని 2 times ఎగ్జిక్యూట్ చేస్తారు ఒక సర్వీస్కి. ఒక కమాండ్ని 2 times ఎగ్జిక్యూట్ చేస్తున్నారు కంటైనర్ క్రియేట్ అవ్వడానికి. అలా ఎన్ని సర్వీసెస్ ఉంటాయి? హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉంటాయి. మరి హండ్రెడ్స్ ఆఫ్ సర్వీసెస్ ఉన్నప్పుడు ఒకటే కమాండ్ని మల్టిపుల్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది? టైం టేకింగ్ పడుతుంది. మీకు హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. ఎక్కువ కంటైనర్స్ కదా, ఎక్కువ కంటైనర్స్, ఎక్కువ వాల్యూమ్స్, వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. సో దీన్ని ఓవర్కమ్ చేయడానికి నెక్స్ట్ కాన్సెప్ట్ వస్తుంది అన్నమాట, డాకర్ కంపోజ్ అని వస్తుంది. డాకర్ కంపోజ్ అంటే ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే డాకర్ ఫైల్ యూజ్ చేసి సింగిల్ కంటైనర్ మాత్రమే క్రియేట్ చేయాలి. మల్టిపుల్ కంటైనర్స్ నేను డాకర్ ఫైల్ యూజ్ చేసి క్రియేట్ చేయలేను. ఒకవేళ మీ అప్లికేషను అంటే మీ ప్రాజెక్టు మల్టిపుల్ కంటైనర్స్ మీద డిపెండ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని వీ గో ఫర్ డాకర్ కంపోజ్ అనే కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతాం. సింగిల్ కంటైనర్ అప్లికేషన్ అనుకోండి, కంపల్సరీ డాకర్ ఫైల్ యూజ్ చేస్తే మీకు ఈజీగా ఉంటుంది వర్క్ అనేది. ఓకేనా? చూడండి. సో డాకర్ ఫైల్ ఈజ్ యూజ్డ్ టు రైట్ ది ఇన్స్ట్రక్షన్స్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్. సో డాకర్ ఫైల్లో ఏముంటాయి? ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఇమేజ్ని బిల్డ్ చేయడం. ఓకేనా? సో దాంతోపాటు అంటే ఇమేజ్ని బిల్డ్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్లోనే మనం ఏం చేస్తామంటే అప్లికేషన్ డిపెండెన్సీస్ కూడా మెన్షన్ చేస్తాం. అప్లికేషన్ డిపెండెన్సీస్. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టామ్కాట్ ఇన్స్టాల్ చేయాలి. టామ్కాట్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి అంటే దానికి ప్రీరిక్విజైట్ ఏంటి? జావా. అంటే జావా ఈజ్ ద డిపెండెన్సీ టు ఇన్స్టాల్ ది టామ్కాట్. జావా ఈజ్ ద డిపెండెన్సీ టు ఇన్స్టాల్ ది జెన్కిన్స్. జావా ఈజ్ ద డిపెండెన్సీ టు ఇన్స్టాల్ ది మావెన్. అంటే ఆ డిపెండెన్సీస్ కూడా మీరు డాకర్ ఫైల్లో ఇన్స్ట్రక్షన్స్ ఫార్మేట్లో యాడ్ చేస్తారు. మరి డాకర్ ఫైల్ క్రియేట్ చేయాలంటే నేమింగ్ కన్వెన్షన్ ఎలా ఉంటుందంటే T డాకర్ ఫైల్ అని ఉంటుంది. T డాకర్ ఫైల్ ఇలా ఇస్తేనే డాకర్ విల్ ఐడెంటిఫై ది డాకర్ ఫైల్. ఐడెంటిఫై చేసి అప్పుడు మనం ఇచ్చిన డాకర్ బిల్డ్ కమాండ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదర్వైజ్ నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ అని చూపిస్తుంది. సో నేమింగ్ కన్వెన్షన్ అనేది అలాగే ఇవ్వాలి డాకర్ ఫైల్ అనేది. అర్థమైందా? ఇది అంటే ఇప్పుడు ఇందులో ఏముంటాయి? మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఈ ఇన్స్ట్రక్షన్స్ని మనం రాయాలి అంటే డాకర్ ఫైల్ కీవర్డ్స్ గురించి తెలియాలి. డాకర్ ఫైల్ కీవర్డ్స్. సో డాకర్ ఫైల్ కీవర్డ్స్లో చాలా ఉంటాయి.
బట్ కొన్ని మాత్రమే నేను ఇక్కడ డాక్యుమెంట్లో మెన్షన్ చేశాను. అంటే మన రిక్వైర్మెంట్ ప్రకారం మనం ఇంకా చాలా తీసుకోవచ్చు, మనకి ఇవి సరిపోతాయి. ఏమేమి ఉన్నాయి డాకర్ ఫైల్ కీవర్డ్స్? ఫ్రమ్, మెయింటైనర్, కాపీ, రన్, సిఎండి, ఎక్స్పోజ్, వర్క్ డిఐఆర్, ఎంట్రీ పాయింట్. ఇవన్నీ కూడా డాకర్ ఫైల్ కీవర్డ్స్. అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాకర్ ఫైల్ కీవర్డ్స్ we need to write the instructions inside the docker file to build the docker image. మీరు కీవర్డ్స్ అనేవి క్యాపిటల్ లెటర్స్లోనే ఇవ్వాలి. స్మాల్ లెటర్స్లో ఇస్తే డాకర్ అనేది ఐడెంటిఫై చేయలేదు కీవర్డ్స్. ఓకేనా? ఫస్ట్ చూడండి ఫ్రమ్. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఫ్రమ్? ఫ్రమ్ కీవర్డ్ దేనికి యూజ్ అవుతుంది? సో ఎవ్రీ డాకర్ ఫైల్ స్టార్ట్స్ విత్ ఫ్రమ్ కీవర్డ్. అంటే మీరు డాకర్ ఫైల్ ఓపెన్ చేయగానే స్టార్టింగ్ ఏ కీవర్డ్ ఉంటుంది? ఫ్రమ్మే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఓకేనా? సో దీనివల్ల యూజ్ ఏంటి? దీని యొక్క పర్పస్ ఏంటంటే ఇట్ ఈజ్ యూజ్డ్ టు స్పెసిఫై ది బేస్ ఇమేజ్ రిక్వైర్డ్ ఫర్ అవర్ అప్లికేషన్. ఓకే, ఐ వాంట్ టు ఎగ్జిక్యూట్ ది MySQL. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రమ్ దగ్గర నేను MySQL ఇచ్చాను అనుకోండి, అప్పుడు డాకర్ ఫైల్లో ఫ్రమ్ MySQL ఇచ్చినప్పుడు డాకర్ ఏం చేస్తుంది? డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ది MySQL. అంటే నేను ఫ్రమ్ దగ్గర MySQL అనేది ఇన్స్టాల్ యాడ్ చేశాను కాబట్టి డాకర్ MySQL ఐడెంటిఫై చేసి దాన్ని డౌన్లోడ్ చేయడానికి ట్రై చేస్తుంది. అలాగే నేను Tomcat 8.5 ఇచ్చాను అనుకోండి, ఫ్రమ్ పక్కన డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ది Tomcat. అదే నేను జావా ఇచ్చాను అనుకోండి, డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ది జావా. అదే Ubuntu అని ఇచ్చాను అనుకోండి, ఫ్రమ్ స్పేస్ Ubuntu అని ఇచ్చాను అనుకోండి, డాకర్ ఈజ్ గోయింగ్ టు డౌన్లోడ్ ది Ubuntu OS. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? సో ఫ్రమ్ కీవర్డ్ యూజ్ ఏంటి? ఇన్ విచ్ బేస్ ఇమేజ్ వీ నీడ్ టు యూస్ టు డౌన్లోడ్ ది సాఫ్ట్వేర్ ఆర్ అప్లికేషన్. ఓకే, అది ఫ్రమ్ కీవర్డ్. నెక్స్ట్ వచ్చేసి మెయింటైనర్. సో మెయింటైనర్ యూజ్ టు స్పెసిఫై ది ఆథర్ ఆఫ్ ది డాకర్ ఫైల్. సో హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది డాకర్ ఫైల్? హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ ది డాకర్ ఫైల్? ఓకేనా? సో కొత్త ఎంప్లాయీ వచ్చాడు, ఒక డాకర్ ఫైల్ ఉంది ఆల్రెడీ, దీన్ని ఎవరు రాశారనేది వాడికి ఎలా తెలుస్తుంది? అంటే మెయింటైనర్లో వాళ్ళ యొక్క నేమ్ కానీ వాళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి కానీ ఉన్నప్పుడు దాన్ని చూసి దీన్ని పలానా వాళ్ళు రాశారు అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తాడు. ఓకేనా? అయితే డాకర్ ఫైల్స్ అనేవి ఓన్లీ డెవలపర్సే రాస్తారా, లేదంటే వేరే డెవాప్స్ నుంచి కూడా రాస్తారా అంటే 90% డాకర్ ఫైల్స్ అనేవి డెవలపర్సే రాస్తారు. 90%. ఎక్కడో కొన్ని ప్రాజెక్ట్స్లో 10% మాత్రమే డెవాప్స్ ఇంజనీర్స్ డెవలపర్స్ హెల్ప్ తీసుకుని డాకర్ ఫైల్ని క్రియేట్ చేస్తారు. ఎందుకు అని అంటే ఏ కోడు దానికి డిపెండెన్సీస్ ఏం కావాలనేది డెవాప్స్ ఇంజనీర్కి తెలియదు, ఓన్లీ డెవలపర్స్కే తెలుస్తుంది. అందుకని డెవలపర్స్ వర్క్ 80%, రిమైనింగ్ అన్ని టీమ్స్ యొక్క వర్క్ ఓన్లీ 20%. అర్థమైంది? పాయింట్ అర్థమైందా? అర్థమైంది. సో ఇది మెయింటైనర్. సో మెయింటైనర్ స్పేస్ ఇచ్చి నేమ్ ఇస్తే లేదా ఈమెయిల్ ఇస్తే దాన్ని ఎవరు చేశారనేది తెలుస్తుంది. అర్థమైందా? అయితే ఆ మెయింటైనర్ సెక్షన్ అనేది ఇక్కడ మెయింటైనర్ ఉంది కదా, ఇది ఇంతకుముందు యూజ్ చేసేవాళ్ళు మెయింటైనర్ని, ఇప్పుడు ఈ విధంగా చేంజ్ అయింది. అంటే కమాండ్ చేంజ్ అయింది అన్నమాట. ఇది ఓల్డ్ అంటే ఇది అవుట్డేటెడ్ అయిపోయింది, ఇది న్యూ అన్నమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ విధంగా డూప్లికేట్ అయిపోయింది అన్నమాట. ఇది ఇప్పుడు ఎవరు యూజ్ చేయట్లేదు. ఇలా ఇస్తే మీకు ఎర్రర్ వస్తుంది, ఎర్రర్ అని వచ్చేస్తుంది. అందుకని ఎలా ఇవ్వాలి? లేబుల్ మెయింటైనర్ని ఇవ్వాలి. ఓకే, 2 కీవర్డ్స్ అయితే. నెక్స్ట్ థర్డ్ కీవర్డ్ కాపీ. సో కాపీ అనగానే మనకు అర్థమైపోతుంది, కాపీ ది ఫైల్స్ ఫ్రమ్
source to destination. Okay, it is used to copy the files from the host machine to the container machine. Host machine is the source, container machine is the target. Okay, so copy space source path to target path. ఓకే, అంటే ఇందులో ఉన్న వార్ ఫైల్ తీసుకొచ్చి ఇందులో కాపీ చేయాలనుకోండి. సో కాపీ స్పేస్ ఇచ్చి సోర్స్ పాత్ ఇస్తాను, టార్గెట్ పాత్ ఇస్తే కాపీ అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమాండ్ రన్. సో రన్ ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్స్ వైల్ క్రియేటింగ్ ది డాకర్ ఇమేజ్. అంటే డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే రన్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. రన్ ఇన్స్ట్రక్షన్ ఎలాగా అని అంటే కింద సింటెక్స్ రన్ స్పేసు ఏపీటీ ఇన్స్టాల్ గిట్, రన్ స్పేసు ఏపీటీ ఇన్స్టాల్ మావెన్, రన్ స్పేసు గిట్ క్లోను రెపో యూఆర్ఎల్. అంటే క్లోన్ చేసుకోవాలనుకోండి కోడ్ని, రన్ ఇచ్చి రన్ కీవర్డ్ ఇచ్చి పక్కన నేమ్ ఇచ్చేస్తే మీకు ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇమేజ్ ఓకేనా. అయితే వీ కెన్ రైట్ ది మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సైడ్ ది డాకర్ ఫైల్. అంటే మన రిక్వైర్మెంట్ బట్టి సింగిల్ రన్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేయొచ్చు, లేదా మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ అని యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే మీరు రన్ ఇన్స్ట్రక్షన్స్ డాకర్ ఫైల్లో ఎన్నైతే యూజ్ చేశారో ప్రతి రన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, వన్ బై వన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయడానికి. ఓకేనా. సో వీ కెన్ రైట్ ది మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది డాకర్ ఫైల్ అండ్ దే విల్ బి ప్రాసెస్డ్ ఫ్రమ్ ది టాప్ టు బాటమ్. అర్థమైందా? పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్పండి. ఏం లేదు, ఇప్పుడు ఒక డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటే కొన్ని ఫైల్స్లో సింగిల్ రన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చినా మీకు క్రియేట్ అవుతుంది, కొన్ని ఫైల్స్లో మల్టిపుల్ రన్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే మీకు ఇమేజ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా. అయితే మనం ఎన్ని మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి డాకర్ ఫైల్లో ఇచ్చామో ప్రతి రన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. అది ఎందుకు చెప్తున్నాను, దాని కింద వస్తుంది, కింద సిఎండి అర్థమైతే మీకు రన్ ఎందుకో ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా. సో రన్ ఇన్స్ట్రక్షన్స్ విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది డాకర్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు సిఎండి చూడండి. సో సిఎండి ఇన్స్ట్రక్షన్స్ ఈజ్ యూజ్డ్ టు డాకర్ కంటైనర్. డాకర్ ఇమేజ్ని క్రియేట్ చేయాలంటేనేమో రన్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేస్తాము, అదే కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే సిఎండి ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ చేస్తాము. సిఎండి ఓకేనా. అంటే సిఎండిలో మాకు కంటైనర్ నేమ్ ఉంటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఎలా జావా -జారు అంటే జార్ ఫైల్ ఇచ్చి కంటైనర్ క్రియేట్ చేయమని అడుగుతున్నాను. సో సిఎండి స్పేస్ ఇచ్చాను. సో ఇట్ సెట్స్ ది డిఫాల్ట్ పారామీటర్స్ దట్ కెన్ బి ఓవర్ రిడెన్ ఫ్రమ్ ది కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ వైల్ రన్నింగ్ ది డాకర్ కంటైనర్. అంటే మీకు డాకర్ కంటైనర్ క్రియేట్ అయ్యేటప్పుడు అవసరమైతే మీరు కంటైనర్ నేమ్ని ఓవర్ రైడ్ చేయొచ్చు, చేసుకోవచ్చు, అంటే చేంజెస్ చేసుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. ఓకేనా, మాడిఫై చేసుకోవచ్చు. అయితే ఇఫ్ యూ రైట్ ది మల్టిపుల్ సిఎండి ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ది డాకర్, okay, then they will process only last cmd instruction to create the docker container. ఇప్పుడు చెప్పండి, రన్కి ఇంకా సిఎండికి డిఫరెన్స్ ఏంటి? రన్ ఏమో డాకర్ ఫైల్లో ఎన్ని రన్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా ఈచ్ అండ్ ఎవ్రీ రన్ ఇన్స్ట్రక్షన్ విల్ ఎగ్జిక్యూట్. బట్ సిఎండిలో మీరు ఎన్ని సిఎండీస్ ఇచ్చినా ఓన్లీ లాస్ట్ సిఎండి ఇన్స్ట్రక్షన్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది కంటైనర్ క్రియేట్ అవ్వడానికి. అర్థమైందా? అలాగే మనం ఓవర్ రైడ్ కూడా చేసుకోవచ్చు సిఎండిలో. సో డాకర్ ఫైల్ విల్ బి యూజ్డ్ టు బిల్డ్ ది డాకర్ ఇమేజ్ అండ్ సిఎండి విల్ బి యూజ్డ్ టు క్రియేట్ ది కంటైనర్. ఓకేనా. నెక్స్ట్ ఎక్స్పోజ్ కమాండ్. expose used to specify the container port. అంటే మీ అప్లికేషన్ యాక్సెస్ చేయాలనుకోండి, మీరు
అప్లికేషన్ని యాక్సెస్ చేయాలనుకోండి. ఆ అప్లికేషన్ యాక్సెస్ చేయడానికి కావాల్సిన పోర్ట్ నెంబర్ని మీరు ఎక్స్పోజ్లో యాడ్ చేస్తారు. ఇప్పుడు అపాచీ 2 మనం రన్ చేస్తాం, అపాచీ 2 అవునా. అపాచీ 2 యాక్సెస్ చేయాలంటే పోర్ట్ నెంబర్ ఏం కావాలి, 80 కావాలి. సో ఎక్స్పోజ్ స్పేస్ 80 అని ఇస్తారు. అదే జెన్కిన్స్ అనుకోండి, పోర్ట్ నెంబర్ ఏమి ఇస్తారు, 8080 అని ఇస్తారు. టామ్ క్యాట్ అయితే 8080 అని ఇస్తారు. అలా అదే మీరు మైసీక్వెల్ అనుకోండి 3306 అని ఇస్తారు, 3306. ఇలా ఎక్స్పోజ్ స్పెసిఫై ది పోర్ట్ నెంబర్, స్పెసిఫై ది పోర్ట్ నెంబర్. నెక్స్ట్ వచ్చేసి వర్క్ డిఆర్ అంటే వర్కింగ్ డైరెక్టరీ. ఇట్ ఈస్ యూస్ టు స్పెసిఫై ది వర్కింగ్ డైరెక్టరీ. సో వర్కింగ్ డైరెక్టరీ ఎప్పుడు యూజ్ చేస్తాము, వర్కింగ్ డైరెక్టరీ టు చేంజ్ ది పాత్ ఫ్రమ్ వన్ వర్కింగ్ డైరెక్టరీ టు అనదర్ వర్కింగ్ డైరెక్టరీ. ఓకేనా. చూడండి, యూజర్ డైరెక్టరీ నుంచి అప్లికేషన్ డైరెక్టరీకి చేంజ్ అవ్వాలనుకోండి, user/యాప్ అని ఇస్తారు. ఓపీటీ నుంచి టామ్ క్యాట్ నుంచి వెబ్ యాప్స్లోకి చేంజ్ అవ్వాలనుకోండి, వర్క్ డిఆర్ స్పేస్ /opt/tomcat/web apps ఇలా. ఓకేనా. అంటే ఇక్కడ ఏంటి, వన్ డైరెక్టరీ అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. మీరు రూట్లో ఉన్నారనుకోండి, /root ఈజ్ ద ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. అక్కడి నుంచి ఏ డైరెక్టరీకి చేంజ్ అవ్వాలనేది ఇక్కడ మీరు మెన్షన్ చేస్తారు. టు చేంజ్ ది పాత్ ఫ్రమ్ ప్రజెంట్ డైరెక్టరీ టు ది న్యూ డైరెక్టరీ. ఆ న్యూ డైరెక్టరీ పాత్ అనేది ఇక్కడ మనం ఇస్తే దాని ప్రకారం అది చేంజ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఎంట్రీ పాయింట్. సో ఎంట్రీ పాయింట్ యూజ్ టు స్పెసిఫై ది బిహేవియర్ ఆఫ్ ది కంటైనర్ వన్స్ స్టార్ట్. అంటే సింపుల్గా ఏం చెప్తాము, టు చెక్ ది కండిషన్ ఆఫ్ ది కంటైనర్. అంటే సిఎండితో ఆల్రెడీ కంటైనర్ క్రియేట్ చేస్తాం, తర్వాత ఎంట్రీ పాయింట్తో ఆ కంటైనర్ యొక్క హెల్త్ కండిషన్ చెక్ చేస్తాం. ఓకేనా. సో ఇట్ సెట్స్ ది డిఫాల్ట్ పారామీటర్స్ దట్ కెనాట్ బి ఓవర్ రిడెన్ while executing the Docker containers with CLI parameters. సో జనరల్గా హెల్త్ కండిషన్ ఎప్పుడు చెక్ చేస్తాము, కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాతే కండిషన్ చెక్ చేస్తాం, అవునా. సో కంటైనర్ స్టార్ట్ అయిన తర్వాత దానికి హెల్త్ కండిషన్ చెక్ చేయాలంటే ఎంట్రీ పాయింట్. కంటైనర్ స్టార్ట్ అవ్వకముందు CMD. కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే ఇమేజ్ కావాలి కాబట్టి రన్. ఇంటర్వ్యూస్లో అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది రన్, CMD, ఎంట్రీ పాయింట్. రన్ విల్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూటింగ్ ది ఇన్స్ట్రక్షన్స్ వైల్ క్రియేటింగ్ ది డాకర్ ఇమేజ్. CMD ఈజ్ యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్స్ వైల్ క్రియేటింగ్ ది డాకర్ కంటైనర్. ఎంట్రీ పాయింట్ విల్ బి యూజ్డ్ టు ఎగ్జిక్యూట్ ది ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్టర్ కంటైనర్ స్టార్టెడ్, అంటే టు చెక్ ది హెల్త్ ఆఫ్ ది కంటైనర్ వన్స్ కంటైనర్ స్టార్టెడ్. ఎలా ఇవ్వాలి, ఎంట్రీ పాయింట్ ఈకో హలో వరల్డ్ అని ఇవ్వాలి. ఇస్తే మీకు అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా. ఒక చిన్న టాస్క్ చూద్దాం. ఒక డాకర్ ఫైల్ క్రియేట్ చేస్తాం, సో డాకర్ ఫైల్ నేమింగ్ కన్వెన్షన్ వచ్చేసి డాకర్ ఫైల్ అని ఇచ్చిన తర్వాత ఫస్ట్ ఎవ్రీ డాకర్ ఫైల్ స్టార్ట్స్ విత్ ఫ్రమ్. ఓకే. సో ఫ్రమ్ Ubuntu లేటెస్ట్ అని ఇచ్చాం. దట్ మీన్స్ డాకర్ ఈస్ గోయింగ్ టు డౌన్లోడ్ ది Ubuntu OS, Ubuntu ఇమేజ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలి, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది ఫైల్. అది ఆప్షనల్. హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ ది ఫైల్ అనేది ఆప్షనల్. కావాలంటే ఇచ్చుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. సో లేబుల్ మెయింటైనరు, నేమ్ ఆఫ్ ది ఆథర్ యొక్క ఈమెయిల్ ఐడిని మెన్షన్ చేశాను. తర్వాత రన్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేశాను. ఈకో రన్ మెసేజ్ 1 అని ఇచ్చాను. అంటే ఎగ్జిక్యూట్ చేయమని అడుగుతున్నాను. ఎందుకు, ఇమేజ్ని బిల్డ్ చేయడానికి రన్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. ఫస్ట్ రన్ ఇన్స్ట్రక్షన్ రన్ మెసేజ్ 1 అని ఇచ్చాను. సెకండ్ రన్ ఇన్స్ట్రక్షన్ రన్ మెసేజ్ 2. ఇప్పుడు డాకర్ ఏం చేస్తుంది,
2 రన్ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేశారు కాబట్టి రెండింటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. తర్వాత నాకు కంటైనర్ కావాలి కదా. సో కంటైనర్ కావాలంటే కంపల్సరీ సిఎండి యూజ్ చేయాలి. సిఎండి స్పేస్ ఈకో సిఎండి మెసేజ్ 1 అని ఇచ్చాను. అలాగే మళ్ళీ సెకండ్ సిఎండి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను. సిఎండి స్పేస్ ఈకో మెసేజ్ 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఈ రెండింటిలో దేన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది డాకరు? సెకండ్ సిఎండి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఏదైతే లాస్ట్ ఇస్తామో దాన్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, బట్ రన్ మాత్రం అన్నీ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకేనా? సో వన్స్ మనం ఫైల్ రాశాక దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే డాకర్ బిల్డ్ కమాండ్ యూజ్ చేయాలి. డాకర్ బిల్డ్ -t is the tag name. Tag name is the app1. Application 1 is the tag name of the particular Docker image. Okay? ఇచ్చి డాట్ మీన్స్ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ, అంటే కరెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఉన్న డాకర్ ఫైల్ని ఇమేజ్ కింద కన్వర్ట్ చేయాలి అంటే డాట్ అని పెట్టాలి. సో డాట్ అని పెట్టకపోతే అది ఏ డైరెక్టరీలో నుంచి డాకర్ ఫైల్ని తీసుకుని పుల్ చేసుకుని ఎగ్జిక్యూట్ చేయాలనేది తెలియదు డాకర్. సో దట్స్ వై వీ నీడ్ టు పుట్ ది డాట్. టీ ఈజ్ ద ట్యాగ్ నేము, డాట్ ఈజ్ ద కరెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో వన్స్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశాక డాకర్ ఇమేజెస్ అని ఇచ్చామనుకోండి, మీకు అక్కడ కనిపిస్తుంది. ఓకేనా? ఒకవేళ మల్టిపుల్ డాకర్ ఫైల్స్ రాయాలనుకోండి, అప్పుడు కింద నేమ్ సెకండ్ ఉండి చూడండి. హలో, ఓకేనా? సో ఇంకో డాకర్ ఫైల్ రాశాను అనుకోండి, ఒకవేళ నేమింగ్తో ఏదైనా నేమ్తో రాయాలనుకోండి. సో మహేష్ డాకర్ ఫైల్ అని ఇస్తుంది. సేమ్ సింపుల్ డాకర్ ఫైల్ ఫ్రమ్ ubuntu, జస్ట్ ఒకే ఒక రన్ కమాండ్ మెసేజ్ 1 సిఎండి ఈకో మెసేజ్ 1 మూడింటిని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే ఇమేజ్కి కన్వర్ట్ చేయాలంటే డాకర్ బిల్డ్ -t అప్లికేషన్ నేమ్ ఇవ్వాలి, -f అని ఇచ్చి ఫైల్ నేమ్ అనమాట. అంటే ఇండివిజువల్ డాకర్ ఫైల్ అయితే క్యాపిటల్ టీ. ఇప్పుడు ఒకే మెషిన్లో మనం మల్టిపుల్ డాకర్ ఫైల్స్ రాయాలనుకోండి, ఇప్పుడు డాకర్ ఫైల్ అని ఇస్తారు ఫస్ట్, అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ డాకర్ ఫైల్ రావాలంటే మళ్ళీ డాకర్ ఫైల్ అని ఇస్తారు కదా, ఇక ఎగ్జిక్యూట్ అవ్వదు. మళ్ళీ సెకండ్ డాకర్ ఫైల్ ఎగ్జిక్యూట్ అవుతుంది స్పెసిఫిక్ నేమ్తో మనం మెన్షన్ చేయాలి. ఆ స్పెసిఫిక్ నేమ్తో మెన్షన్ చేయనప్పుడు మనం బిల్డ్ చేసినప్పుడు కూడా స్పెసిఫిక్ ఫైల్ మెన్షన్ చేయాలి. ఎగ్జిక్యూట్ చేస్తాం, ఫైల్ నేమ్ ఇస్తాం. అప్పుడు ఆ డాకర్ ఫైల్ తీసుకోరు, కరెంట్ డైరెక్టరీలో డాకర్ ఫైల్ తీసుకోరు, స్పెసిఫిక్ డాకర్ ఫైల్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అర్థమైందండి? తర్వాత కంటైనర్ కింద క్రియేట్ చేయాలంటే డాకర్ రన్ యాప్1 యాప్2 అటు ఇచ్చేస్తే మీకు ఇమేజ్ నేమ్స్ మనం ఇచ్చుకున్న ఇమేజ్ నేమ్ మనం ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, మనం ఏ నేమ్ అయినా సరే ఇచ్చుకోవచ్చు. ఓకే? రియల్ టైము డాకర్ ఫైల్, రియల్ టైం. మీకు ఈ గేమ్ తెలుసు కదా, 2048 గేమ్. సో 2048 గేమ్ని మనం మల్టిపుల్ వేస్ ఉన్నాయి ఎగ్జిక్యూట్ చేయడానికి. సింగిల్ కమాండ్తో దాన్ని ఎగ్జిక్యూట్ చేసి యాక్సెస్ చేసుకోవచ్చు, లేదా స్పెసిఫిక్గా డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే? ఇందులో కూడా ఏమైనా చూడండి, ఫ్రమ్ బేస్ ఇమేజ్. ఓకేనా? అప్డేట్ చేయాలి. సో రన్ ఇన్స్ట్రక్షన్ అప్డేట్ చేయడం అంటే లైనక్స్ కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే రన్ ఇన్స్ట్రక్షన్ సింపుల్గా. తర్వాత ఎంజినిక్స్ ఇన్స్టాల్ అవ్వాలి, వెబ్ సర్వర్. అంటే 2048 గేమ్ ఇన్స్టాల్ చేయాలి అంటే వెబ్ సర్వర్ కావాలి కదా, డిప్లాయ్ చేయాలి అంటే.
సో ఎంజినిక్స్, తర్వాత జిప్ ఫైలు, ఎందుకని ఇది ఆల్రెడీ జిప్ ఫైల్లో ఉంటుంది, ఓకేనా. తర్వాత కర్ల్ కమాండ్, డౌన్లోడ్ చేయడానికి కర్ల్ కమాండ్, లేదా రెస్పాన్స్ కావాలంటే అప్లికేషన్ నుంచి కర్ల్ కమాండ్, ఇవి డౌన్లోడ్ చేసుకోవాలి లేదా ఇన్స్టాల్ చేయాలి. తర్వాత ఈకో డీమాన్ అంటే కంటైనర్ని ఆఫ్ చేస్తున్నాం, ఓకేనా. ఆఫ్ చేసి ఎందులో ఆఫ్ చేసి దేనికి మూవ్ చేస్తున్నాను, /etc ఎంజినిక్స్ కాన్ఫ్లోకి మూవ్ చేస్తున్నాను, అంటే కాపీ చేయడం అన్నమాట ఇది. నెక్స్ట్ కర్ల్ కమాండ్ var www HTMLలో మనకి మాస్టర్ జిప్ అంటే 2048కి సంబంధించిన ఫైల్ ఉంటుంది. జనరల్గా మనకి HTMLలో ఏ ఫైల్ ఉంటుంది, index.html ఉంటుంది, అది ఇది ఉంటుంది అనమాట ఈసారి, ఓకే. సో తర్వాత ఏం చేస్తాను, చేంజ్ డైరెక్టరీ var www HTML, తర్వాత ఈ జిప్ ఫైల్ని అన్జిప్ చేయాలి. తర్వాత దీన్ని ఏదైతే జిప్ ఫైల్ ఉందో అది అవసరం కదా, అన్జిప్ చేశాక ఆ ఫైల్ ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే, ఒకవేళ రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ చేసేయచ్చు, ఇది ఆప్షనల్, కావాలంటే రిమూవ్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే అలా ఉంచేసుకోవచ్చు, ఓకే. ఈ అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే 80, అప్లికేషన్ యాక్సెస్ చేయాలంటే 80. నెక్స్ట్ CMD ఇన్స్ట్రక్షన్, కంటైనర్ క్రియేట్ అవ్వాలి కదా, CMD ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఇక్కడేమో ఫస్ట్ ఆఫ్ చేస్తాం, తర్వాత స్టార్ట్ చేస్తాం, కంటైనర్ స్టార్ట్ అవుతుంది. అంటే ఇనిషియల్గా కంటైనర్ స్టాప్ చేసి ఇందులో nginx.confలో కంటైనర్ స్టాప్ చేసి డౌన్లోడ్ చేసి జిప్ ఫార్మేట్ని అన్జిప్ చేసి రీనేమ్ చేసి ఓల్డ్ ఫైల్ని జిప్ ఫైల్ని డిలీట్ చేస్తాను, ఎక్స్పోజ్ చేసి తర్వాత కంటైనర్ని స్టార్ట్ చేస్తాను, ఓకే. తర్వాత దీన్ని ఇమేజ్ కింద క్రియేట్ చేస్తాను, తర్వాత కంటైనర్ క్రియేట్ చేసి అప్లికేషన్ యాక్సెస్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అర్థమైందా, ఒక శాంపుల్ ఫైల్. నెక్స్ట్ ఇంకోటి చూపిస్తాను, చూద్దాం. అంతే. చూడండి, నెక్స్ట్ టామ్ క్యాట్ మీరు సెటప్ చేశారు ఆల్రెడీ. సో టామ్ క్యాట్ సెటప్ చేయాలంటే మనకి ఏమేమి కావాలి, జావా కావాలి, ఇది ఫస్ట్ వదిలేసేయండి, తర్వాత చూద్దాం. మన రిక్వైర్మెంట్స్ ఏంటి, జావా ఇన్స్టాల్ చేయాలి, తర్వాత డైరెక్టరీ కావాలి, తర్వాత చేంజ్ టు వర్కింగ్ డైరెక్టరీ /opt/tomcat, తర్వాత టామ్ క్యాట్ ప్యాకేజెస్ని డౌన్లోడ్ చేయాలి, తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాలి, తర్వాత రీనేమ్ చేయాలి, తర్వాత డాకర్కి చెప్పాలి దీన్ని ఎక్స్పోజ్ చేయమని 8080 పోర్ట్కి ఎక్స్పోజ్ చేయమని చెప్పాలి, తర్వాత కంటైనర్ని స్టార్ట్ చేయాలి. ఇప్పుడు ఈ టామ్ క్యాట్ని అంటే సెటప్ చేయాలంటే జావా ప్రీరిక్విజైట్, మరి జావాని డౌన్లోడ్ చేయాలంటే ఇన్స్టాల్ చేయాలంటే బేస్ ఇమేజ్ కావాలిగా. సో బేస్ ఇమేజ్ ఎక్కడ తీసుకుంటాము, ఫ్రమ్లో తీసుకుంటాము. మీరు ఏ బేస్ ఇమేజ్ అయినా తీసుకోండి, CentOS, Amazon Linux, RHEL, ఓకేనా, Ubuntu ఏదైనా తీసుకోండి బేస్ ఇమేజ్. తర్వాత ఆ బేస్ ఇమేజ్లో మీకు జావా ఇన్స్టాల్ చేయాలి. సో జావా ఇన్స్టాల్ చేయాలంటే కమాండ్ ఏంటి, ఇన్స్ట్రక్షన్ రన్, ఓకేనా. తర్వాత టామ్ క్యాట్ డైరెక్టరీ క్రియేట్ అవ్వాలిగా, క్రియేట్ అవ్వాలంటే కూడా రన్. తర్వాత వర్కింగ్ డైరెక్టరీ చేంజ్ అవ్వాలి అంటే వర్క్ చేయాలి. తర్వాత ప్యాకేజెస్ డౌన్లోడ్ అవ్వాలంటే యాడ్ అయినా యూజ్ చేయొచ్చు, రన్ అయినా యూజ్ చేయొచ్చు, ఓకే. తర్వాత ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే రన్, రీనేమ్ చేయాలన్నా కూడా రన్. నెక్స్ట్ ఎక్స్పోజ్ చేయాలంటే ఎక్స్పోజ్,
యాక్సెస్ చేయాలి. కంటైనర్ క్రియేట్ అవ్వాలంటే సిఎండి. చూడండి, నేను మీకు చెప్పినవన్నీ నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. డాకర్ ఫైల్ కీవర్డ్స్ నా రిక్వైర్మెంట్ ప్రకారం నాకు ఏ డాకర్ ఫైల్ కీవర్డ్స్ అయితే యూజ్ అవుతాయో అవే నేను డాకర్ ఫైల్లో యూజ్ చేసుకుంటాను. అంటే అన్నీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్నీ మీ ఇద్దరు మస్టింగ్ ప్యాటర్న్ వాడుకోవచ్చు. ఒకటే కదా, ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫ్రమ్ సెంటోస్ లేటెస్ట్ అంటే సెంటెన్స్ బేస్ మీద సెంటోస్. అప్పుడు డాకర్ ఏం చేస్తుంది? సెంటెన్స్ని డౌన్లోడ్ చేస్తుంది. సో సెంటెన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత జావాని ఇన్స్టాల్ చేస్తుంది. ఇదంతా కూడా జావా రన్ ఇన్స్ట్రక్షన్స్, ఓకేనా? తర్వాత డైరెక్టరీ క్రియేట్ అవుతుంది, రన్ mkdir/opt/tomcat. తర్వాత చేంజ్ టు వర్కింగ్ డైరెక్టరీ. తర్వాత అప్డేట్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేయాలంటే డబ్ల్యూగెటే కదా బైనరీస్ని, దాన్ని ఇన్స్టాల్ చేయాలి. అంటార్ చేయాలంటే మనకి టార్ కావాలి కదా, సో ఇన్స్టాల్ చేస్తాను. తర్వాత డౌన్లోడ్ చేస్తాను ప్యాకేజెస్. తర్వాత అంటార్ చేస్తున్నాను, రన్ ఇన్స్ట్రక్షన్. తర్వాత రీనేమ్ చేస్తున్నాను, ఓకేనా? రీనేమ్ చేస్తున్నాను. రీనేమ్ చేసి ఇక్కడ /opt/tomcat ఎందుకు పెట్టాను? ఈ టామ్క్యాట్లో దీన్ని రీనేమ్ చేస్తున్నాను అనమాట, ఓకే? తర్వాత ఎక్స్పోజ్. ఫైనల్గా కంటైనర్ opt tomcat బిన్లో catalina.ss అనే కంటైనర్ ఉంటుంది. ఆ కంటైనర్ని స్టార్ట్ చేయాలి, అందుకే రన్ అని పెట్టాను. బిల్డ్ చేసి రన్ చేస్తే మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలాగే మీరు జెన్కిన్స్ని సెటప్ చేయాలనుకోండి, నేను చూపించాను. అలా కాకుండా ఒక స్పెసిఫిక్ డాకర్ ఫైల్ రాసి జెన్కిన్స్ని సెటప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. ఇట్లా 4-5 ప్రాక్టీస్ చేశారనుకోండి, వెబ్ అప్లికేషన్ వచ్చేస్తుంది డైరెక్ట్గా. ఇంకా మీకు సర్వర్తో పని లేదు, ఇంకా టామ్క్యాట్ సర్వర్ లేదు, ఉండదు ఇంకా. ఎందుకంటే ఇదంతా ఇక్కడ కంటైనరైజేషన్ కాన్సెప్ట్ కదా. అది ఇమేజ్ అన్నాను నేను, సర్వర్ అనట్లేదు, ఇమేజ్ అంటున్నాను. కంటైనర్ క్రియేట్ అవుతుంది. ఆ ఇమేజ్లో టామ్క్యాట్ కంటైనర్ ఉంటుంది. ఇప్పుడు ఆ కంటైనర్ని మీరు లాగిన్ చేశారనుకోండి, అందులో టామ్క్యాట్ సంబంధించిన ఫోల్డర్స్ ఉంటాయి. తర్వాత మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇవన్నీ కూడా సెట్ చేసుకోవచ్చు. అంతే, ఒక కంటైనర్ విల్ యాక్టింగ్ యాజ్ ఏ వర్చువల్ మెషిన్. అప్పుడు ఏమవుతుంది? వర్చువల్ మెషిన్ మామూలుగా క్రియేట్ చేయాలంటే ఇట్ విల్ టేక్ టైం, దాన్ని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టం. అదే కంటైనర్ లైట్ వెయిట్, ఛార్జ్ పడదు, దీనికైతే పెద్ద ఛార్జెస్ ఉండవు అసలు. అంటే ఇప్పుడు ఏంటంటే, ఇంతకుముందు జెన్కిన్స్ వరకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్క్రాచ్ నుంచి డెవలప్ చేసి డిప్లాయ్ చేశాము, అన్ని సర్వర్స్ యూజ్ చేసాము. ఇక ఇక్కడ నుంచి ఏంటి, అన్ని కంటైనర్స్ కింద డిప్లాయ్ చేస్తాము, ప్రతిదీ కంటైనర్స్ కింద. ఇదే 2048 గేమ్ని మనం సర్వర్లో డిప్లాయ్ చేయొచ్చు. అంటే లైనక్స్ మెషిన్ క్రియేట్ చేసి ఈ కమాండ్స్ అన్నీ కూడా అందులో ఇన్స్టాల్ చేసి చేయొచ్చు. బట్ అది చేయడానికి మనకు అరగంట, 30 గంట పడుతుంది. ఏది తెలిసిన వాళ్ళు అయితే 2 రోజులు కూర్చొని అవ్వదు. దానికి ఏ ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అలా వద్దురాబాయ్, నాకు సింప్లిఫైడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, ఎవరైనా కొత్త ఎంప్లాయీ వచ్చినా సరే నాకు ఈజీగా అండర్స్టాండ్ చేయడంతో ఉండాలనుకోండి, దే నీడ్ టు యూజ్ ది డాకర్ టు సింప్లిఫై ది ఇన్ఫ్రాస్ట్రక్చర్. వాడు ఏదైనా చేయండి, డాకర్ ఫైల్ యూజ్ చేస్తాడా, లేదా ఎవడో ఇమేజ్ తీసుకుని క్రియేట్ చేస్తాడో వాడి ఇష్టం, ఓకేనా? ఎవడో ఇమేజెస్ వాళ్ళు జనరల్గా అయితే రియల్ టైంలో ఓన్ ఇమేజెస్ ఉంటాయి, ఓన్ ఇమేజ్ సెటప్ చేసుకుంటారు. ఇక్కడ వాళ్ళ కాన్ఫిగరేషన్స్ కావాలి కదా. ఎవడో ఇచ్చిన కాన్ఫిగరేషన్స్ పెట్టుకుని ఇమేజ్ క్రియేట్ చేసి ఆ కాన్ఫిగరేషన్స్ ఈ అప్లికేషన్ సపోర్ట్ చేయలేదు అనుకోండి, వేస్ట్ కదా. అందుకని ఓన్ కాన్ఫిగరేషన్స్తో సెటప్ చేసుకుంటారు ఇమేజెస్. ఏమీ తెలియదు. మన ఓన్ కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే ఫ్రమ్ ది స్క్రాచ్ అనేది మనకి నాలెడ్జ్ వస్తుంది. అందుకే ప్రాజెక్ట్స్ ఎప్పుడు కూడా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసామనుకోండి, మనకి మస్తు నాలెడ్జ్ వస్తుంది.
కదా డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ చేసి చాలా తక్కువ, అన్ని సపోర్ట్ ప్రాజెక్ట్స్ 95% అన్నీ అయ్యే ఉన్నాయండి. ఇదంట అది ఎగ్జిస్టింగ్ మనం చెక్ చేసుకొని దాన్ని నేర్చుకోవడానికి మనకి ఏమన్నా అవును అర్థం చేసుకోవాలి. దాన్ని మనకు ఒక ఇంట్లో అర్థం చేసుకోవాలి. అవునండి, అర్థమైనా? కొంచెం చూద్దాము. ఈ టామ్ క్యాట్ మాత్రం మీరు చేసుకోండి, ఆ మిగతావి నేను చెప్తాను రేపు రేపు కాదు మండే ప్రాక్టీస్ చేద్దాం. అందుకు డౌట్ ఇప్పుడు మనం గూగుల్ చేసి క్రియేట్ చేసాం కదా, మోస్ట్లీ నాకు ఒక డౌట్ అంటే ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో జెంకిన్స్ వాడతారా పుష్ చేయడానికి ఇమేజ్, లేకపోతే సిఆర్ మారుతారా, ఇది ఇమేజ్ సేమ్ వాడతారా స్టోర్ చేయడానికి? ఇమేజెస్నా ఈసీఆర్ఏ వాడతారు, ఈసీఆర్ఏ వాడతారు. అయితే మనం అన్నీ కూడా మాన్యువల్గా కమాండ్స్తో చేస్తున్నాం. జెన్కిన్స్ పెట్టుకుని జెన్కిన్స్ ద్వారానే ఇమేజ్ని బిల్డ్ చేస్తారు, జెన్కిన్స్ ద్వారానే కంటెంట్ క్రియేట్ చేస్తారు, జెన్కిన్స్ ద్వారా ఇమేజ్ అనేది ఈసీఆర్లో పుష్ చేయడానికి చేస్తారు. అంటే ఈ కాన్ఫిగరేషన్ సెటప్ చేసుకోవాలి జెన్కిన్స్ పెట్టుకుని. మరి ఈ ఫైల్స్ ఎక్కడ ఉంటాయి? గిట్హబ్లో ఉంటాయి. గిట్హబ్లో కోడ్ని లేదా సంబంధించిన ఫైల్స్ అన్నీ కూడా క్లోన్ చేసుకోవాలి, తర్వాత కంపైల్ చేయాలి, ప్యాకేజ్ చేయాలి. ప్యాకేజ్ చేశాక ఇమేజ్ క్రియేట్ అవుతుంది. అంతే, అవును. ఇది బిల్డ్ చేసుకుని చేసుకోవాలి అంతే, సెటప్. ఓకేనా? మండే చూద్దాము, లేదంటే కనుక రికార్డెడ్ వీడియో ఉంటుంది, అది మీకు ఇస్తాను, కుదిరితే ట్రై చేయండి, లేదంటే కనుక మండే డిస్కస్ చేస్తాం. ఓకేనా? ఈజీగా ఉంటుంది. అర్థమైందా స్వప్నిక? Yes, sir.